యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన వాహినిలో మతపరమైన ఆచారాలు పశ్చాత్తాపాన్ని భర్తీ చేయలేవనేటువంటి పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకోండి చెప్పెను. దేవుని అనుగ్రహాన్ని పొందే మార్గంగా నియమాలను అనుసరించడం మరియు బలులు అర్పించడం వంటి మతపరమైన విధులను నిర్వర్తించడంపై గొప్ప ప్రాధాన్యతనిచ్చిన పరిసయ్యుల మతపరమైన మనస్తత్వాన్ని యేసుక్రీస్తు సవాలు చేశాడు. అయితే దేవుడు ఎక్కువగా కోరుకునేది ఇతరుల పట్ల మనం చూపించే కృప, కనికరములు గల మనస్సు. ప్రత్యేకంగా ఎవరికైతే అట్టి దయ మరియు క్షమాపణ అవసరమో వారి ఎడల అట్టి హృదయాన్ని కలిగి ఉండమని యేసుక్రీస్తు నొక్కి చెప్పాడు. మతపరమైన ఆచారాలు మరియు ఆచారాలతో సులభంగా చిక్కుకోవచ్చండి. ఇతరుల బాహ్య రూపాన్ని బట్టి, బాహ్య ప్రవర్తనను బట్టి ఇతరులు మనల్ని తీర్పు తీర్చవచ్చు. కానీ నిజంగా ముఖ్యమైనది మన హృదయాల స్థితి మరియు మన చుట్టూ ఉన్న వారికి కృపను, దయను అందించడం ప్రాముఖ్యమని యేసుక్రీస్తు ప్రభువారు మనకు గుర్తు చేస్తున్నారు. ఇంకా యేసు తాను నీతిమంతులని పిలవడానికి రాలేదు, కానీ పాపులెడల తన కనికరాన్ని చూపించడానికి పిలుస్తానని ప్రకటించాడు. అంటే మనం ఎంత మంచివారమని లేదా నీతిమంతులమని భావించినా మనందరికీ దేవుని దయ మరియు క్షమాపణ చాలా అవసరం. ఈ రోజు అట్టి దయను పొందుకోవడం ప్రాముఖ్యమని గుర్తించగలిగితే మనం దాన్ని ఇతరులకు విస్తరించగలుగుతాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.